గ్రామ అభివృద్ధి కోసం పాటుపడే వారే నిజమైన నాయకులని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. సోమవారం ఇందుకూరుపేట మండలంలోని పున్నూరు గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించారు. అనంతరం గ్రామాభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన చేపల చెరువును పరిశీలించారు. అనంతరం ఆర్మీ జవాన్ మురళీ నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కొబ్బరి చెట్టు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికారులు పర్మిషన్ లేకుండా ఎమ్మెల్యే పేరు చెప్పి ఎటువంటి దుశ్చర్యలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఏ రకంగా అయితే నేను మొదటి నుంచి చెప్తున్నానో, ఒక నాయకుడు అంటే ఆ గ్రామ స్థాయిలో ఆ గ్రామంలో ఏమేం కావాలో అవి చేసినా మేము చేయకపోయినా ముందు ఆ నాయకుడికి అవగాహన ఉండాలి, ఆ ప్రజలకి అవి చేయాలి అనే తపన ఉండాలి. ఈ రెండు ఉన్నప్పుడు ఆ పని ఈరోజు డబ్బులు వస్తే ఈరోజు, లేదు రేపు డబ్బులు వస్తే రేపు, ఇలాగా ఏదో ఒక రోజు ఆ గ్రామస్తులకి కావాల్సిన అవసరాలన్నీ మనము తీర్చుకోవచ్చు. అది మన కిషోర్ నిరూపిస్తున్నాడు ఈరోజు. ఎందుకంటే మైక్ పట్టుకున్నప్పటి నుంచి 100 అడిగాడు నన్ను. ప్రస్తుతానికైతే నిజంగా కూడా చాలా అద్భుతంగా నిరుపయోగంగా ఉన్న ఈ చెరువుని ఇలా చేసి ఎంతో మందికి ఉపయోగపడేటట్టు, గ్రామస్తులందరూ దాన్ని సంతోషంగా ఆహ్వానించేటట్టు, అంటే ఆ చెరువు చేసేటప్పుడు మళ్ళీ ఇంకొకళ్ళు వచ్చి అడ్డం పడకుండా, ఇంకొకళ్ళు గొడవలు పడకుండా అందరూ కలిసి మెలిసి ఊరిని అభివృద్ధి సంక్షేమం వైపు తీసుకుపోవడం అనే దానికి ఈ పున్నూరు గ్రామాన్ని నిదర్శనంగా నేను ఈరోజు అనుకుంటున్నాను. తప్పకుండా మీరు అడిగిన విధంగా పున్నూరు లేబూరు మధ్యలో రైతుల కోరిక మేరకు సుమారు 2 కిలోమీటర్లు లింక్ రోడ్డు ఇప్పుడు నిర్మించాము. అదేవిధంగా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా 5 లక్షలు వెచ్చించి తాత్కాలికంగా నిర్మించడం అయింది. ఎంపీ లాట్స్ ద్వారా కానీ లేదా పంచాయతీరాజ్ నిధుల ద్వారా కానీ త్వరలోనే లేబూరు పున్నూరు రోడ్ను పూర్తి స్థాయిలో వేయడమే కాకుండా కల్వర్టు కూడా నిర్మిస్తామని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను. మనము శ్మశానం అయితే వీళ్ళు 20 సెంట్లు భూమి కొన్నారు. దానికి కావాల్సిన తదుపరి దానికి ఏం ఏర్పాటు చేయాలో అది కూడా తప్పకుండా హెల్ప్ చేస్తాము, సాయం చేస్తాము. అలాగే ఉపాధి హామీ పథకం ద్వారా ఈ దొరువులు అభివృద్ధి చేయడంతో పాటు పున్నూరు, మూలపాడు, అంకమ్మ సత్రం, ఎస్సీ కాలనీలో ఉపాధి హామీ పథకం ద్వారా మీ అందరి సహకారంతో 700 చెట్లు పెంచి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అదేవిధంగా 4 సంవత్సరాల తర్వాత దీనివల్ల వచ్చే ఆదాయం 4 లక్షలు ఉంటుంది. అది మీ గ్రామానికి పనికొస్తుంది అని చెప్తున్నారు. నిజంగా ఇటువంటి మంచి పనులను నేను ఎంతో ప్రోత్సహిస్తాను, తప్పకుండా అన్ని చేస్తాను. లాస్ట్ అయిన గ్రావెల్ అడిగాడు, అదొక్కటే నేను చేయలేను. ఎక్కడి నుంచి గ్రావెల్ తేవాలో నాకు తెలీదు. ఎక్కడుంది నా గ్రావెల్? సరే, బయట నుంచి కావాలంటే తీసుకోండి. మన కాన్స్టిట్యున్సీలో ఎవరు కూడా ఎక్కడ కూడా పర్మిషన్ లేకుండా ఎంఆర్ఓ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని మీ చేలల్లో మీరు ఎత్తుకోవాలన్న గ్రావెల్ పర్మిషన్ తీసుకొని, వితౌట్ పర్మిషన్ అనేది ఎవరు ఒక్క తట్ట కూడా గ్రావెల్ ఎత్తకూడదు. మీరు బయట నుంచి తోలుకుంటారు కాబట్టి అంటున్నారు కాబట్టి ఆ 4 రోడ్లు ఎస్టిమేషన్స్ వేసి ఏ రకంగా చేయాలో, పున్నూరు ఉత్తరపల్లం డొంక మార్గం దూరం 1 కిలోమీటరు, పున్నూరు చెరువు డొంక మార్గం 1 కిలోమీటరు, పున్నూరు పెలిమెట్ట మూలపాడు రోడ్డు డొంక మార్గం దూరం 1 కిలోమీటరు, పున్నూరు బ్రాంచ్ రోడ్ నుంచి పి సత్యవతమ్మ గారి పొలం వరకు 1/2 కిలోమీటరు. ఇవన్నీ కూడా ఏ రకంగా అయితే ఇక్కడ అవుతాయో మండల నాయకులు, మీరు గ్రామస్తులు అందరూ కూర్చొని మాట్లాడుకొని ఎక్కడ ఎమ్మెల్యేకి చెడ్డ పేరు లేకుండా గ్రావెల్ దోస్తున్నారు అని చెప్పి ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాం మనం. నన్ను వస్తారు అడుగుతారు, అమ్మ రోడ్లకి ఇటుపక్క అటుపక్క వేయాలంటే అప్పుడు కూడా నేను చెప్తాను, ఎంఆర్ఓ గారి పర్మిషన్ తీసుకోండి. అక్కడి నుంచి పక్క నుంచి ఇంకొక తట్ట ఎత్తాలన్నా ఎంఆర్ఓ పర్మిషన్ ఉండాలి, లారీ నంబర్ ఇవ్వాలి, ఉదయం 6 నుంచే సాయంత్రం 6 వరకే తోలుకోండి అని నేను తప్పకుండా ప్రతి నాయకుడికి చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ అది పాటించాలి. అంతేగాని ఎమ్మెల్యే చెప్పింది మేము తోలుకుంటాము అని పిచ్చి పిచ్చిగా మాట్లాడము ఇవన్నీ కరెక్ట్ కాదు. కాబట్టి ఇలాంటి పనులు చేసేటప్పుడు కొంచెం ఎవరైనా కూడా, ఏ నాయకుడైనా కూడా, ఇక్కడ ఈ మండలం ఒకటే కాదు అన్ని మండల నాయకులకి చెప్తున్నాను నేను, ఎక్కడ కూడా తప్పులు చేయొద్దు. ఎవరైనా చెప్పినా ఎవరు వినొద్దు. అది ప్రజలకు అందరికీ అవగాహన ఉండాలి. ఎమ్మెల్యే గారు ఇలాగా చెప్పరు,
ఇలా చెయ్యమని చెప్పరు, ఏ తప్పు చేయమని చెప్పరు అని వాళ్ళు చెప్పిన అధికారులు ఎక్కడ కూడా ఒప్పుకోవద్దని చెప్పి నేను ఎంఆర్ఓలకి అందరికీ చెప్తున్నాను. మీ పర్మిషన్ ఉండాలి, లారీ నంబర్ మీ దగ్గర ఉండాలి. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకే ఉండాలి. అది ఇసుకైనా గ్రావెల్ అయినా ఏదైనా కూడా అది లేకుండా ఎవరు చేయకూడదు. పెట్టుకోమని చెప్పడం అప్పుడు కానీ మనకి నీళ్లు నిందడం వల్ల మన ఈ మధ్య కాలంలో దాదాపు ఒక 25 రోజులు పనిచేసి ఈ యొక్క ట్యాంకుల్ని అదేవిధంగా ఒక అద్భుతమైన వాకింగ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేసాం. బహుశా ఇందుకూరుపేట మండలంలో ఇటువంటి వాకింగ్ ట్రాక్ కూడా ఎక్కడ ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక అద్భుతమైన వాకింగ్ ట్రాక్ ఇప్పుడు ఈ కాలానికి తగ్గట్టు నడవడానికి ఎక్కడ ప్రదేశాలు లేకుండా చాలా ఇబ్బందులు పడుతూ రోడ్ల మీద పోతే యాక్సిడెంట్ జరుగుతా చాలా ఇబ్బందులు పడుతున్నారు. మా గ్రామస్తులందరూ కోరిక మేరకు వాకింగ్ ట్రాక్ ఇక్కడ ఎన్ఆర్జీఎస్ లో మేడం గారి కోరగానే శాసనసభ్యులు గాని సంబంధించిన అధికారులు చెప్పి ముందు ఎస్టిమేషన్ వేసి ఇన్ని టెంకాయ చెట్లు పడతాయో వెంటనే శాంక్షన్ ఇవ్వమని కూడా చెప్పిన దానికి మా శాసనసభ్యులకి మేము గ్రామస్తుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. రాణా ప్రతాప్ సింగ్ కాలకి దారి ఉంది. రావూరు పంచాయతీ నుంచి అక్కడ రావాల్సిన అవసరం దాదాపు 1.5 కిలోమీటర్ ఉంటే అది కూడా అక్కడ ధనవాడ కామాక్షమ్మ ల్యాండ్ ఉంటే అక్కడ కాలువ గట్టు దాదాపు 10-12 అడుగులు ఉంటే దాన్ని సర్వే చేపించి ఆ కాలువ గట్టు కూడా మేము బాగా చేసి మొన్ననే మట్టి కూడా తోలిచ్చి ఆ కాలువ గట్టు కూడా దాదాపు 220 మీటర్లోనే మైపాడు R&B రోడ్ నుంచి వాళ్ళకి కనెక్ట్ చేసాము. దానివల్ల కూడా గిరిజనులు అక్కడ ఎంతో రాకపోకలకి అనుకూలంగా జరిగింది. ఆ రోడ్డు కూడా మంజూరు చేయించుకొని గౌరవ శాసనసభ్యురాలే ఈ గ్రామస్తుల తరపున కోరుతున్నాను. అదేవిధంగా ముఖ్యంగా అక్కడ మినీ అంగన్వాడీ సెంటర్ ఉంది కానీ అక్కడ బిల్డింగ్ లేని వల్ల ఒక చిన్న పక్కా ఇంట్లో ఆ యొక్క సెంటర్ ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ రోజు ఆ పక్కా ఇంట్లో అందరూ గుంటల మీద ఉన్నారు కాబట్టి ఆ సెంటర్ నడుస్తా వచ్చింది. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇప్పుడు ఆ గుంటల నుంచి వచ్చి ఇక్కడ ఉండాలి కాపురం ఉంటుంటే ఇప్పుడు ఎక్కడ పెట్టుకోవాలి దిక్కుతోచిన పరిస్థితులు ఉంటే దాన్ని కూడా ఏఈ గారిని పిలిచి అంచనాలు తయారు చేయమంటే 4,90,000 అంచనాలు తయారు చేస్తున్నారు.